దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 28వ వచనం. ఈ దానియేలు వర్ధిల్లు. ఏ దానియేలు వర్ధిల్లినాడు? వర్ధిల్లుట అన్నది మనకు చాలా ఇష్టమైనది. చదువులో వర్ధిల్లాలని, ఉద్యోగంలో వర్ధిల్లాలని, వ్యాపారంలో వర్ధిల్లాలని, పంట పొలంలో వర్ధిల్లాలని, ఆరోగ్యంగా వర్ధిల్లాలని, ముఖ్యంగా ఆత్మీయతలు వర్ధిల్లాలని ఆశపడతా ఉంటారు. ఆశపడడం తప్పు కాదు, కానీ వర్ధిల్లడానికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి షరతులు ఉన్నాయి. ఆ దినం బబులోనులో చెరగా కొనబోయినటువంటి దానియేలు పరాయి దేశంలో ఒక యవనస్తుడిగా ఎలాగ వర్ధిల్లుతూ వచ్చినాడు. 2 ప్రభుత్వ పాలనలో ఆయన వర్ధిల్లుతూ వచ్చాడు. దానికి కారణం దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. తను తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి డానియల్ టుక్ ఏ స్ట్రాంగ్ డిటర్మినేషన్. దానియేలు ఒక గట్టి తీర్మానం చేసుకున్నాడు. తను పవిత్రమైన జీవితం జీవించాలని తను తీసుకున్న తీర్మానమును బట్టి, తన నమ్మకత్వాన్ని బట్టి, పరాయి దేశంలో పాపమునకు దూరంగా ఉన్న కారణాన్ని బట్టి దేవుని మనను పొందుకుంటూ వచ్చాడు. పరిశుద్ధమైన జీవితం జీవించిన దానియేలు పరాయి దేశంలో వర్ధిల్లుతూ వచ్చి, ఈ రోజు నువ్వు నేను వర్ధిల్లాలంటే దేవునికి నమ్మకంగా పవిత్రమైన జీవితం జీవించవలసిన వారమై ఉంటున్నాం.